100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ప్రెసిడెంట్ గారి పాత్రలో రీసెంట్ గా సంక్రాంతిలో అద్దరగొట్టేశారు. అనిల్ రావిపూడి గారి దగ్గర చేయడం అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. అలాగే వెంకటేష్ గారితో కాంబినేషన్ సీన్ లో చేయడం అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏమనిపించింది ఫస్ట్ వెంకటేష్ గారితో చేసేటప్పుడు? చూడగలమా వీళ్ళని అనుకునే స్థాయి నుంచి వారి పక్కనే ఉండి నుంచొని ఒక డైలాగ్ వారితో ఆపోజిట్ చెప్పే అదృష్టం రావడం అనేది సంక్రాంతికి వస్తున్న మూవీలోనే హైలైట్ సీన్ అంటే బుల్రాజ్ వచ్చి తిట్టేది. నేను సినిమా హాల్లో నేను అదే ఫీల్ అయ్యాను సార్. యాజ్ ఆడియన్ గా నేను చూస్తూ ఆ రోజున సెట్ లో ఎంజాయ్ చేసిన దానికన్నా కూడా బుల్రాజు అసలు ఎక్కడి ఎట్లా పట్టుకొని వచ్చారు సార్? కరెక్ట్ చెప్పాలంటే ఆడుకునే వయసు, కెమెరా లేకపోతే ఈ షాట్ ఈ యాంగిల్ ఇవన్నీ తెలిసే వయసు కాదు. కానీ ఒక్కసారి చెబితే చాలు, రెండోసారి చెప్పే పరిస్థితి అతనికి లేదు. ఆ బూతులు తిట్టే సీన్ లో అతనైతే కనుక నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే సార్ ఇట్లా నాటకాలు అనేది కూడా ఇప్పటి వరకు కొన్ని వేలల్లో ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చే ఉంటారు. సో ఇన్ని ప్రదర్శనల్లో సో మీరు డైరెక్షన్ చేయడము ఇట్లాంటి ఏమైనా జరిగాయా? ఎవరికి లేని అదృష్టం ఈ రంగస్థలం నుంచి సినిమా వరకు ఎవరికి లేని అదృష్టం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నా ఒక్కడికే ఉంది సార్. ఏంటి సార్ అది? నాన్నే గురువు. కొన్ని నాటకాలకి నాన్నకే నేను గురువు. మా అందరికీ ఒక్కసారిగా ఆయనంటే ఇదా అని అనిపించిన ఏదైనా ఉందంటే మీరు ఫస్ట్ చెప్పిన మూవీ సార్ మిడిల్ క్లాస్ మెలోడీ. మా జీవన విధానాలు మార్చేసింది సార్. ఇప్పుడు ఉండే చోటే ఉన్నాం, ఎప్పుడు తిరిగేదే తిరుగుతున్నాం, కానీ కొత్తగా ఉంటున్నాం. అంటే మనల్ని వాళ్ళు చూశారు, గుర్తుపట్టారు, మన చిన్నపాటి లోపల గర్వం ఉంటుంది. సురభి నాటక రంగం దాని గురించి కూడా ఆ కళాకారులు జీవన విధానం అనేది కూడా సరిగ్గా లేదు, ఆర్థికంగా కూడా మేము చితికిపోతున్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదివరకు 10వ తరగతి చదివితే ఉద్యోగాలు వచ్చాయి, ఇంటర్మీడియట్ చదివితే ఇంజనీరింగ్ చదివితే బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావ చదువు. అలాగే నాటకంలో నటన ఒక్కటే కాదు, ఈ రోజుకి వాళ్ళు రకరకాల ఊళ్ళు వెళ్తున్నారు, 7-8 రోజులు అక్కడే ఉండి వాళ్ళ నాటకాలన్నీ ఆడుతున్నారు. ప్రభుత్వం ఆడిస్తోందా? సొంత డబ్బులు పెట్టుకుంటున్నారా? ఓకే సార్, ఏంటంటే టాపిక్ కొంచెం సీరియస్ అయిపోయింది. నేను కళాకారుణ్ణి, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని మనం ఎందుకు సార్ అనుకోవటం? ఎంచుకున్న మార్గం అది, నిన్ను ఎంచుకోమని ఎవరూ చెప్పలా. నువ్వు దాంట్లో ఉండు, ప్రపంచాన్ని బాగు చేయని ఎవరూ చెప్పలా. అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా గొప్పది, మానవ జన్మల్లో కళాకారుడు జన్మ ఇంకా గొప్పది. ఏదైనా ఊర్లో సమస్య ఉందంటే మనం ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. మరి ఆ ప్రెసిడెంట్ గారు ఏదైనా సమస్య తీరుస్తారనుకుంటారు కానీ సో అరే ఆ సమస్యను ఎందుకురా బాబు వదిలిపెట్టేసి మీరు కూడా పోండ్రా బాబు అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో మనందరినీ తెగ నవ్వించిన ప్రెసిడెంట్ గారు మరి వెంకట్రావు అనే పాత్రలో కూడా మనందరినీ వేరే మూవీలో కూడా ఎంటర్టైన్ చేసినవారు, అదే F3 మూవీలో. ఇలాంటి పాత్రలు చేసిన గోపరాజు విజయ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది కదా, సో ఆ స్టెప్ వేసింది ఆయనే అనమాట. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సార్ తనకైతే ప్రెసిడెంట్ గారి పాత్రలో రీసెంట్గా సంక్రాంతిలో అద్దరగొట్టేశారు. థ్యాంక్ యూ సార్. ఇంతకు ఆ మూవీ సంగతులతో మొదలెడదామా లేకపోతే ఎట్లా దేంతో మొదలెడదాం సార్? మీ ఇష్టం, మీ ఇష్టం. అని చేసిన సీన్ ఒక్క సీన్ అయినా కానీ అద్దరిపోయేటట్టు చేశారు సార్. అది ఆ పుణ్యం, ఆ సమర్థత, ఆ అవకాశం ఇచ్చిన దర్శకులు వారిదే సార్. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి దగ్గర చేయడం అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. కారణం ఏంటంటే ఆయన చేసి చూపిస్తారు. దాన్ని మనం ఏమాత్రం 30% పట్టుకోగలిగినా ఈ స్థాయికి వస్తాం, అంతవరకు మాత్రం ఖాయం. నాకు 2 సినిమాల అనుభవం వారితో. F3 సినిమాలో వెంకట్రావుగా కానీ, అలాగే ఇప్పుడు దీంట్లో ప్రెసిడెంట్ క్యారెక్టర్గా కానీ సంక్రాంతికి వస్తున్నాను. అలాగే వెంకటేష్ గారితో కాంబినేషన్ సీన్లో చేయడం అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మంచి టైమింగ్ ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ఆయన. ఆ టైమింగ్ని రీచ్ అవ్వడం కానీ, ఆ రియాక్షన్స్ని ఓవర్టేక్ చేసి మనం ఎలివేట్ అయ్యే స్థితిలో ఉండాలంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఓకే సార్, వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశారు. ఒకటి F3, చాలా మంచి పేరు తీసుకొని వచ్చింది. వెంకట్రావు అనే మీ పేరు అసలు పేరు ఎవరికి తెలియదేమో, చాలా మంది వెంకట్రావు అని పిలుస్తారు. వెంకట్రావు అని పిలుస్తూ ఉంటారు. సార్ పేరు గోపరాజు విజయ్ గారు, అది కూడా పెట్టుకోండి సార్. మరి F3లో ఫస్ట్ టైం
మీరు వెంకటేష్ గారితో చేసేటప్పుడు మీరైతే ఆల్రెడీ మన థియేటర్ ఆర్ట్స్ మన నాటకాలు అనేది కూడా చేసి ఎన్నో నాటకాలు అనేది చేసిన తర్వాత సో మరి మూవీస్లో కూడా వచ్చారు. సో ఏమనిపించింది ఫస్ట్ వెంకటేష్ గారితో చేసేటప్పుడు? నాకు బాగా ఇష్టమైన హీరో సార్ ఆయన. ఒక ధర్మచక్రం లాంటి సినిమాలు కానీ తర్వాత చంటి లాంటి సినిమాలు కానీ బాగా ఇష్టంగా చూసిన జనరేషన్లో నేను ఒకడిని. అటువంటిది కనీసం మనం విడిగా చూడగలమా వీళ్ళని అనుకునే స్థాయి నుంచి వారి పక్కనే ఉండి నుంచొని ఒక డైలాగ్ వారితో ఆపోజిట్ చెప్పే అదృష్టం రావడం అనేది ఎప్పుడో కళాకారుడిగా ఎక్కడో చూసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నేను ఇవాళ ఈ సెల్యులాయిడ్ అంటే ఈ స్థాయి పెద్దవారి మధ్య చేయటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతమే. సో ఫస్ట్ టైం యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్లో కూడా మీరు కొంచెం అరే ఏంటిది అని అనుకున్న సందర్భం ఉందంటగా? అంటే అది అంతమంది పెద్దవాళ్ళ మధ్య చేసేటప్పుడు మనం గతంలో స్టేజీలో ఎన్ని చేసాం, ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇవన్నీ ఉండవు సార్. అక్కడ ఆ రోజు ఆ భయము అదంతా కొత్తే. ఒక అదృష్టం ఏంటంటే 2-3 టేకులు తీసుకోవటం అనేది సహజంగా సీన్కి జరుగుతుంది ఒక షాట్కి. అది తీసుకున్నప్పుడు అనిల్ గారు చేసి చూపించేస్తారు. ఓకే, అప్పుడు మన నర్వస్ వెళ్ళిపోతుంది. రెండోసారికి మన నర్వస్ వెళ్ళిపోతుంది. మూడోసారి వాళ్ళకు అనుకున్న ప్యూరిటీ అనగా ఆ పాత్రధారుడే మిగులుతాను తప్పితే చేసే మనం ఉండం అక్కడ 100%. ఓకే, అనిల్ గారి దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సార్. అనిల్ గారు అలాగే ఆయనకి కో రైటర్గా ఉండే సాయి గారు అలాగే నారాయణ గారు వీళ్ళందరూ సూపర్ బ్యాచ్. అది రాజేష్ అని సూర్య గారు బాగుంటుంది. కో డైరెక్టర్ సత్యంబాబు గారు అందరూ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ప్రొడక్షన్ కానీ ఇది కానీ. సార్ మరి సంక్రాంతికి వస్తున్న మూవీలోనే హైలైట్ సీన్ అంటే బుల్రాజ్ వచ్చి తిట్టేది. అవును, మీరున్న సీన్. అవును, అది నా అదృష్టం. ఏంటంటే థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా అంటే చప్పట్లు కొడుతూ వాళ్ళ ఒక ఆనందాన్ని వాళ్ళు మనుషులనే అంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేది మర్చిపోయి చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తే ఎంజాయ్ చేసిన సీన్ అనమాట. ఆ రెస్పాన్స్ అనేది మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? నేను సినిమా హాల్లో నేను అదే ఫీల్ అయ్యాను సార్. యాజ్ ఆడియన్గా నేను చూస్తూ నేను సినిమా రిలీజ్ అయిన 3-4 రోజుల తర్వాత చూసాను సినిమా. అంటే నాటక ప్రదర్శన నుండి రోజు ఆ బిజీ మీద తిరుగుతూ చూడటం కుదరలేదు. చూసినప్పుడు నేను సేమ్ ఫీల్ అయ్యాను. ఆడియన్గా ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను కూడా. ఆ రోజున సెట్లో ఎంజాయ్ చేసిన దానికన్నా కూడా థియేటర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. మరి దాన్ని ముందుగానే అంచనా వేసి ఆడియన్ని పల్స్ పట్టుకోవడం అనేది దర్శకుడు గొప్పే. ఓకే, ఇంతకు బుల్రాజు గురించి మాట్లాడదామా సార్? ప్రమాణం. బుల్రాజు అసలు ఎట్లా పట్టుకొని వచ్చారు సార్? అంటే వాస్తవానికి నేటివ్ భీమవరం అన్నారు సార్. ఓకే, తర్వాత ఎక్కడన్నారు అతన్ని ఆ వయసుకి ఆడుకునే వయసు, కరెక్ట్గా చెప్పాలంటే ఆడుకునే వయసు. కెమెరా లేకపోతే ఈ షాట్ ఈ యాంగిల్ ఇవన్నీ తెలిసే వయసు కాదు. కానీ ఒక్కసారి చెబితే చాలు, రెండోసారి చెప్పే పరిస్థితి అతనికి లేదు. ఓకే, ఆ బూతులు తిట్టే సీన్లో అతనైతే కనుక నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే తిట్టలేకపోతున్నాడు, అతనికి రావట్లే బూతులు. ఎందుకంటే అతను విడిగా అలవాటు లేదనుకుంటా. అంటే ఇంకా అతను ఒక పద్ధతిలోనే ఉన్నాడు. అతని చేత బూతులు తిట్టించకుండా షాట్లో వాడటానికి చేయించడానికి అనిల్ గారు చాలా కష్టపడ్డారు. అంటే వాడిని ఒప్పించాలి, ముందు వాడు తిట్టాలంటే ఒప్పించాలి వాడిని. ఏబిసిడి లాగా చెప్తూ చాలా చాలా కష్టపడ్డారు. బుల్లిరాజు బాగా ఎలివేట్ అయ్యాడు అంటే ప్రధానమైన సూత్రధారులు మొదట అనిల్ గారు అయితే, 2 డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాడితో ఇంటరాక్షన్ బాగుండేవాళ్ళు ఆ పిల్లాడితో. నేను చేసిన 2 రోజులైనా ఆ పిల్లాడిని చిన్న పిల్లలందరినీ కమ్ముకొని ఉండేవాళ్ళు వీళ్ళందరూ. బాగుండేది అట్మాస్ఫియర్, నిజంగా ఫ్యామిలీలో ఉన్నట్టే ఉండేది షూట్ మనకి. ఓకే సార్, 2 days చేశారా సార్? పొలాచిలో 2 days చేశాను. తర్వాత మీటింగ్స్ ఇన్ హైదరాబాద్లో 2 days చేశాను. టోటల్ 4 days చేశాను. సో అంటే ఇందులో మీది కంప్లీట్గా ఒక్క సీనే కనిపించింది మాకు. 2 సీన్లు అంటే ఫస్ట్ మీకు ఆవిడ అరంగేట్రం సీన్ ఉంటుంది కదా స్టేజీ మీద. అరంగేట్రం సీన్లో అది తర్వాత చేసాం. ఫస్ట్ చేసింది ఇంటి దగ్గర సీన్. సేమ్ మళ్ళీ అదే బ్యాచ్ ఆడిటోరియంలో చేసాం. ఓకే, ఈ సీన్సే కాకుండా ఇంకా మేము చూడని సీన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. అనిల్ గారు దాంట్లో ఎడిట్ అయ్యేది ఏమి ఉండదు. అయితే స్క్రిప్ట్లో అవ్వాల్సిందే కానీ ముందు అవ్వాల్సిందే కానీ దీంట్లో అయితే మాత్రం లేదు. ఓకే, నా నుంచి తీసుకున్న ఎవరి రియాక్షన్ ఎవరి షాట్ వాడారు సార్. అంతవరకు మాత్రం చాలా అదృష్టవంతుడు నేను. కానీ మీ యొక్క రియాక్షన్ ఒకటైతే భలే ఉంటుంది సార్. అది మొత్తం అయిన తర్వాత వెనకలో ఉన్న మీ
తోటి వాళ్ళకి కూడా చెప్తారు ఇంకా మీరు ఇంటికి పోయి ఏం చేయాలంటే అని చెప్పేసి మీరు ఒక్కసారిగా టోన్ చేంజ్ చేస్తారు. మనం ఏం ఇందాక అదే చెప్పింది, మనం ఏం చేయక్కర్లేదు సార్. ఆయన వచ్చి నుంచొని కెమెరాలో చేసి చూపించి ఏం చేయాలో మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చేసి చూపించి వెళ్ళిపోతాడు అనిల్ గారు. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ మనం 30% ఫాలో అయితే చాలు. అందుకే అంత పేరు రావడానికి కారణం కూడా ఆయనే. మన చేత ఏం చేయించుకోవాలి అనేది ఆయనకి బాగా క్లారిటీ. ఓకే, చాలా హెల్దీ వాతావరణంలో ఉంటుంది ఆయన దగ్గర చేయటం, ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడైతే రీసెంట్గా జరిగిన సంక్రాంతికి వస్తున్న గురించి మాట్లాడేసుకున్నాం. సో మీ నేపథ్యం గురించి కూడా మాట్లాడదాం సార్. ఖచ్చితంగా. నాన్నగారు మరైతే ఎన్నో నాటకాలు అనేది వేసి నాటక మండలి, సో అందులో మీకైతే సుమారు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల అనుభవం అనేది ఉండొచ్చా సార్? మరి ఇంత అనుభవం ఉండి అది కూడా నాన్నగారు గోపరాజు రమణ గారు. అవును. సో ఆయన కూడా ఇప్పుడు మంచి యాక్టర్. అవును. ఆయన కూడా మొన్న మా దానిలోనే ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది, చూశాను అది కూడా. ఇప్పుడు కొడుకుగా మిమ్మల్ని చేయడం అనేది హ్యాపీగా ఉంది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే నాన్నగారు వాళ్ళు ఇంట్లో రిహార్సల్ చేస్తూ ఉంటాం. ఆ నేపథ్యంతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది కళాకారులతో. నేను పుట్టింది 1977. అంటే నాకు ఊహ 81 నుంచి నాకు గుర్తులు ఉన్నాయి అన్నీ. 81 నుంచి 86 వరకు ఇంట్లో రిహార్సల్ వాతావరణం, కళాకారులు రావడం, లేడీ ఆర్టిస్టులు రావడం, టెక్నీషియన్స్ రావడం, ఇలా ఉండేవాడు. 86 నుంచి నేను ట్యూషన్లో నాటకాలు ఆడటం స్టార్ట్ అయింది. 90 దశకానికి వచ్చేటప్పటికి నాన్నగారికి అప్పుడు అన్నయ్య చేసేవాడు కొద్ది రోజులు నాన్నగారితో. ఓకే, మా అన్నయ్య చేసేవాడు. అన్నయ్య చిన్నగా ఇంకా వాడికి ఇంట్రెస్ట్ లేక పక్కకి రావడంతో ఒక బాలనటుడు అవసరం అయ్యాడు పోటీలు వెళ్ళబోయే ముందు. ఇది 1990 అక్టోబర్. ఓకే, ఈ పరుచూరు వారి పరిషత్తులకి వాటికి అవసరపడి ఏం చేశారంటే తప్పని పరిస్థితిలో నన్ను తీసుకున్నారు. మీది కూడా యాక్సిడెంటల్గా, అంటే ఆయన పక్కకి నన్ను తీసుకోవటం అనేది తప్పని పరిస్థితి. కానీ నన్ను కళాకారుడిగా ప్రోత్సహిస్తూనే ఉండేవాళ్ళు. అంటే ట్యూషన్లో 6వ తరగతి 7వ తరగతి వాటిలో యానివర్సరీకి చేస్తూ ఉంటాం, హై స్కూల్కి వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉంటాం. ఇవి చూసి ఎప్పుడూ అడ్డం చెప్పేవాళ్ళు కాదు. ఓకే, మా ఇంట్లో నాటకం ఆడద్దు అనే ప్రక్రియ లేదు, నటించద్దు అనే మాట లేదు. సహజంగా ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. తాతల నుంచి చెప్పుకుంటూ వస్తే అందరూ కళాకారులు కావడంతో ఆక్షేపణ అనేది లేదు. ఓకే, కుటుంబం అందరూ సహకరించారు. అలా 90లో ప్రారంభమైన నేను స్టిల్ ఈ రోజుకి సాయంత్రం 6 గంటల దాకా షూటింగ్ చేసి 6 గంటలకి లొకేషన్లోంచి కారు అలాగే ఒక 300 కిలోమీటర్ల అవతల 350 కిలోమీటర్ల అవతల ఊరికి వెళ్ళి రాత్రి 11:30కి నాటకం ఆడి మళ్ళీ తెల్లారేటప్పుడు షూటింగ్కి వస్తున్నా ఇప్పుడు. స్టిల్ ఈ రోజుకి. సార్ ఎక్కడ సార్, ఏ ఊరు సార్? నాది తెనాలి సార్. తెనాలి దగ్గర కొలకలూరు. ఓకే, ఉండటం అక్కడే. ఇక్కడి నుంచి వెళతాను, షూటింగ్ ఉంటే హైదరాబాద్ వస్తాను, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాను. ఇవాళ మీకు ప్రదర్శన కమిట్ అయ్యాను అనుకోండి, నాటకం షూటింగ్ 2 తప్పదు అనుకోండి, నేను మొదట ఎవరికి కమిట్ అయ్యానో వాళ్ళదే ప్రాధాన్యత. ఓకే, నాటకంకి అయితే నాటకం, షూటింగ్ అయితే షూటింగ్, 2 ఒకటే రోజు వచ్చింది అనుకోండి. నాకు ఈ పరిస్థితి జరిగింది కూడా. ఎందుకంటే గుంటూరు కారం చేసేటప్పుడు త్రివిక్రమ్ గారితో చేస్తున్నప్పుడు ఇదే స్థితి వస్తే ఆ డేట్ అడ్జస్ట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా, నన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను త్రివిక్రమ్ గారిని డైరెక్ట్ అడిగాను, సార్ ఇది సార్ పరిస్థితి అంటే, ఎన్ని గంటలకు వెళ్ళాలి మీరు అన్నారు. ఇప్పటికి ఆల్రెడీ 6 అయిపోయింది సార్, ప్యాకప్ అయిపోతే కనుక ఇక్కడ నుంచి బయలుదేరటమేనండి. ఇంకా ఇటు ఓఆర్ఆర్ శంకరపల్లి నుంచి ఓఆర్ఆర్ మీదకి అటు వెళ్ళిపోవటమే సార్, నేను మార్టూర్ వెళ్ళాలి, 340 కిలోమీటర్స్ సార్ అన్నాను. సరే ఓకే మూవ్ అన్నారు, అంతే, ఇంకా రెండో మాటలేదు. ఆయన అంటే అటువంటి దర్శకులు కూడా మాబోటి రంగస్థల కళాకారుని అర్థం చేసుకొని నాటక ప్రదర్శనకు పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సామాజిక డైరెక్టర్ రామ అబ్బరాజు కానీ, అలాగే సాగర్ చంద్ర గారు కానీ, నాటకం సార్ పలానా రోజు నేను రాలేను అంటే భీమ్లా నాయక్ అప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకున్నారు అట్లా. ఓకే, నాకు నాటక ప్రదర్శనకి షూటింగ్కి ఇబ్బంది పెట్టిన దర్శకులు లేరు ఇంతవరకు. ఆ విషయంలో చాలా అదృష్టవంతులం మేము. చాలా డైరెక్టర్స్ దగ్గర నుంచి కూడా సో ఈ రంగస్థలానికి సో వాళ్ళంతు తోడ్పాటు అనేది కూడా సో మిమ్మల్ని ఆపకుండా అనేది కూడా చేస్తూ ఉన్నారు. అంటే మనం హానెస్ట్గా అబద్ధం చెప్పకుండా ఉంటే గనక ఖచ్చితంగా ఎవరైనా మనం సహకరిస్తారు సార్. ఓకే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వేరే షూటింగ్ ఉందని అబద్ధం చెప్పటము, లేకపోతే వేరే పర్సనల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పడం కాదు. మా నుంచి మా ఇంట్లో ఫంక్షన్ల కన్నా మేము నాటక ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తాం. ఓకే, పెళ్లి రోజు పుట్టినరోజు ఏమీ ఉండవు, ఓన్లీ నాటక ప్రదర్శన ఉందా వెళ్ళిపోవడమే. సార్
మరి చాలామందికి కూడా అనిపించవచ్చు నాటక రంగంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది కూడా ఉంది. సో కానీ సినీ ఎంట్రీ అనేది కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ అనేది కూడా లేట్గా రావడానికి గల రీజన్ ఏంటి? నాన్నగారు అయినా కానీ సో తర్వాత మీరైనా కానీ ఏంటి? ఏం సార్ మనదే లోపం. వాళ్ళెవరూ వద్దనలేదు, వచ్చినోడే పొమ్మనలేదు. ఇప్పుడు మనకు ఉన్నంతలో చాలే అని సర్దుకున్నంత కాలం అలాగే ఉన్నాం. వయసు కొంత మీద పడుతోంది, కుటుంబ భారాలు పెరుగుతున్నాయి, కొంచెం ముందుకు వెళ్ళాలి అని మనకి మైండ్లో అనిపించినప్పుడు మనం కూడా తలుపు తీసుకొని బయటకు వచ్చాం. ఆ విధంగా వచ్చిన ప్రతిసారి అవకాశం ఇచ్చారు. ఓకే, మనం వెళ్ళి నుంచుంటే ఖచ్చితంగా అవకాశం ఇచ్చారు. అంటే ఫస్ట్ ఈ ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది, ఏ సినిమాతో మొదలైంది అనుకోవచ్చు? 2007 సత్యనారాయణ స్వామి మహత్యం సినిమాతో మొదలైంది సార్ నాది. తర్వాత గంధర్ నాగరాజు గారు అని రైటర్ ఉండేవాళ్ళు, ఆయన అంటే మొదటి సినిమా రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా గారు. వారు మేము తెనాలి కావటం, సోదరుడుగా నాతో బాగా ఇదిగా ఉంటారు ఆయన. ఆయనతో స్టార్ట్ అయ్యాను నేను. వాస్తవానికి ఆయన ఇచ్చిన అవకాశంతో మొదలయ్యాను. తర్వాత బాణం, అలాగే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో చేశాను సినిమా ఓనమాలు చేశాను. దత్ గారు వాళ్ళ బ్యానర్లో చేసింది ఓం శాంతి శాంతి హే అని ఒక సినిమా చేశాను. ఓకే, అట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చాను. ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 3 yearsలో కొంచెం ఫుల్గా చేస్తున్నాను. సో గుర్తింపు అనేది కూడా ఏ మూవీతో వచ్చింది అనుకోవచ్చు? 2 చెప్పుకోవాలి సార్. నన్ను ప్రపంచానికి ఒక ప్రత్యేకంగా పరిచయం చేసింది సినిమా మొత్తం మనం ఉండక్కర్లేదు, ఒక్క నిమిషం ఉన్నా సరే మనం బాగా ప్రాచుర్యం పొందుతాం అనేది నిరూపించింది F3. తర్వాత మళ్ళీ మీమ్స్ రూపంలో బాగా నాకు పేరు వచ్చింది సామాజ వర్గమన. నరేష్ గారు నాది కాంబినేషన్లో ఉంటుంది. అది ఆ దర్శకుడు అబ్బరాజు గారు, రామ్ అబ్బరాజు గారు, ఆయన కూడా చాలా ఎక్సలెంట్. అంటే గమ్మత్తు ఏంటంటే వీళ్ళు ఎవరి ఆఫీసులకు నేను వెళ్ళా, అవి చేశానంటే వాళ్ళ పుణ్యమే, నాదేం లేదు. వాళ్ళే పిలిచారు, వాళ్ళే చేయించారు. అలాగే త్రివిక్రమ్ గారు అంతే. సాగర్ చంద్ర గారు నన్ను పిలిచి భీమ్లా నాయక్లో పెట్టినప్పుడు సెట్లోకి వస్తూ సారు పైన గైడ్లైన్స్ చూస్తున్నప్పుడు ఆయన నోట్ చేసి మీరు ఎక్కడా ఏమిటని అడిగారు నన్ను. ఫలానా చోట సార్ అన్నాను. అసోసియేట్ డైరెక్టర్ రవీంద్ర గారిని ఉండేవాళ్ళు, ఆయన చెప్పారు సార్ స్టేజ్ అండి విజయ్ గారని, అక్కడి నుంచి కొంచెం టచ్లో ఉండండి అన్నారు. అలా త్రివిక్రమ్ గారి జోనర్లోకి వెళ్ళడం జరిగింది. బాగా ఈ మధ్యకాలంలో బాగా పేరు వచ్చిన వెబ్ సిరీస్ బృందా, త్రిష గారితో చేసింది. దానిలో నిజంగా ఎంత అనిపించిందంటే మీరు ఆ ఎస్ఐ పాత్రలో చేస్తూ త్రిష గారిని ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. అరే కొంచెమన్నా ఎక్కడన్నా ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అస్సలు లేనే లేదు. అది చాలామంది పెద్దవాళ్ళని ట్రై చేశారట, మరి నాకు ఎలా వచ్చింది అనేది అది విధిరాతనే చెప్పుకోవాలి. భీమ్లా నాయక్ చేస్తున్నప్పుడే ఫణి అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, మాతో కూడా కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసేవాడు దాంట్లో. అతను ఆ వెబ్ సిరీస్కి అసోసియేట్. అతను ఏం చేశాడు, సార్ ఒకసారి ఆఫీస్కి రండి సార్ అంటే నేను లైట్ తీసుకున్నా. 2 రోజులు అయిన తర్వాత సార్ మంది ప్యాకప్ అవ్వగా రండి సార్ అన్నాడు. వస్తూ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆడిషన్ చేశాను. డైరెక్టర్ గారు వచ్చారు, నాకు అలా కాదు ఇలా అన్నారు, సూర్య గారు చేశాను, ఫిక్స్ అన్నారు, అయిపోయా. అది కూడా నేను ఆఫీస్కి వెళ్ళింది కాదు. అంటే వెళ్ళకపోవడం అనేది నా లోపమే, కానీ నాకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవటం నా బాధ్యత. అంతే, వెళ్ళాలి, తిరగాలి. ఇప్పుడు నేను అనేవాడిని ఎలా తెలుస్తాను వాళ్ళకి? నా ఇంటికి వచ్చి తెలుసుకోరుగా. మనకు మనం పరిచయం చేసుకుంటేనే ప్రపంచానికైనా మన అర్థమవుతుంది. ఖచ్చితంగా పరిచయం చేసుకోవాలి. ఆ లోపం ఉంది, సరి చేసుకుంటున్నాను, ఇంకా సరి చేసుకోవాలి. అంటే ఇంకొక విషయం కూడా అనుకోవచ్చా ఏంటంటే మీకు అవకాశాలు రావడంలో నాన్నగారి పాత్ర ఎంతవరకు అనుకోవచ్చు? ఆయన రికమెండ్ చేశారని కూడా అనుకుంటారేమో అని అనుకోవచ్చా? అంటే చెబితే ముఖస్తుతిగా ఉంటుందేమో, ప్రొఫెషనల్ ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య ఉండదు సార్ అస్సలు. ఆయన ఇప్పుడు సార్ మే ఇద్దరం ఏమవుతామో తెలిసిన వాళ్ళు అడిగితే కనుక చూడండి అబ్బాయికి కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అంటారు, కానీ ప్రత్యేకంగా భుజాన వేసుకొని ఆయన చెప్పటం కానీ నేను చెప్పమనడం కానీ ఇది సాధ్యమైనంత వరకు ఉండదు. స్వయం ఆయన నాకు నేర్పిన అలవాటు ఏంటంటే నీ పేరు నువ్వు సంపాదించుకోవాలి. ఓకే, నీ కెరీరు అలాగే నీకు సంబంధించిన సర్కిల్ మొత్తం ఉండాలి. ఆయన ఏమి ఇష్టపడతారంటే రమణ గారి అబ్బాయి విజయ్ అంటే ఇష్టపడరు ఆయన. గోపరాజు విజయ్ వాళ్ళ నాన్న గోపరాజు రమణ అంటే ఇష్టపడతారు ఆయన. ఒక తండ్రిగా అంతకంటే ఇంకేం కావాలి సార్? నేను కూడా ఏమంటానంటే అలా పిలిచారని ఆ గెలుపు మీదేగా అంటా.
ఎందుకంటే అలా ఆ స్థాయికి తయారు చేయటం అనేది కూడా ఆయనదేగా. ఇప్పుడు నాకు గురువు ఆయనే. 90లో నాటకం మొదలుపెట్టిన దగ్గర నుంచి గురువు ఆయనే. 90 నుంచి 98 వరకు ఆయనతోనే చేశాను నాటకాలు. 98, 99, 2000 గుంటూరు టీంలో నుసుము కోటిశివ గారని, అలాగే హైదరాబాద్ దుగ్గిరాజు సోమేశ్వరరావు గారు, ఇలా వీళ్ళతో ఈ బ్యాచ్తో చేసేవాడిని. తర్వాత కరణం సురేష్ అన్నయ్య అని చెప్పి చనిపోయారు అన్నయ్య, ఆయనతో చేసేవాడిని. వరికోటి శివప్రసాద్ గారు అనే ఆయనతో చేసేవాడిని. ఇట్లా చాలా టీములతో చేసేవాడిని. మళ్ళీ నాన్న రిటైర్ అయ్యే టైంకి, అనగా అప్రాక్సిమేట్ 2010 ఆ ప్రాంతానికి వచ్చే టైంకి ఒక 3-4 ఏళ్ల ముందు నుంచి అనుకుంటున్నాం చేద్దామా, ఇద్దరం చేద్దామా అని. అంటే నేను ఒక పక్క నుంచి స్టేజ్లో ఒక స్టేజ్కి వచ్చున్నాను, ఆయన హైదరాబాద్ టీములతో చేస్తూ ఇద్దరం ఆపోజిట్ టీమ్స్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఆ స్థితిలో నుంచి నేను ఇక మన ఇద్దరం సొంతంగా చేద్దామా, దీన్నే నేను మెయిన్ ప్రొఫెషన్గా తీసుకోదలుచుకున్నాను. అంటే నేను చదువుకోలేదు సార్, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. ఓకే. నాటకమే తెలుసు, ఇంకేం రాదు, నేర్చుకోలేదు, చేత కాదు. క్యారమ్ బోర్డు కూడా రాదు సార్, తెలియదు. కార్డ్స్ పేరు కూడా తెలియదు ఈ రోజుకి. ఓకే. ఎందుకంటే ఎప్పుడూ ఇల్లు లేదా నాన్నతో పాటు నాటకం, ఆ 2 వ్యాపకాలు తప్ప వేరేదంటూ ఏమీ లేదు. తెలియదు. వా, తెలియదు. సూపర్ సార్. అది ఆ వాతావరణం ఎలా పెరిగారంటే స్నేహితులతో తిరగటం, సినిమాలకు వెళ్ళటం ఇవి కూడా లేవు. టీవీ చూస్తాను, ఎప్పుడు న్యూస్ చూస్తాను అంతే, సీరియల్స్ చూడటం ఏం లేవు. సార్, ఇట్లా నాటకాలు అనేది కూడా ఇప్పటి వరకు కొన్ని వేలల్లో ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చే ఉంటారు. సో ఇన్ని ప్రదర్శనల్లో సో మీరు డైరెక్షన్ చేయడము ఇట్లాంటి ఏమైనా జరిగాయా? 2004 నుంచి ఇప్పటి వరకు స్టిల్ దర్శకుడుగా, నటుడుగా కొనసాగుతున్నాను. సో 2 పాత్రలు చేస్తూ మీరు ముందుకెళ్తారు. అసలు ఎవ్వరికీ లేని అదృష్టం, ఈ రంగస్థలం నుంచి సినిమా వరకు ఎవరికి లేని అదృష్టం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నా ఒక్కడికే ఉంది సార్. ఏంటి సార్ అదే చెప్పండి సార్. నాన్నే గురువు. కొన్ని నాటకాలకి నాన్నకే నేను గురువు. అలాగే తండ్రి కొడుకులుగా కథలో ఉన్న పాత్రలను చేస్తూ, కథలో తర్వాత ఏ పాత్రలుంటే ఆ పాత్రలోకి ఇద్దరం ఇమిడిపోతూ, వీళ్ళిద్దరూ ఒకటిగానే ఉన్నారే, బాడీ లాంగ్వేజ్ ఒకటిగా ఉందే అనే మార్క్ లేకుండా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలు పోషిస్తూ, నేను రచయితగా ఉండి నేను రాసిన డైలాగులు ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి టీవీకి వచ్చిన తర్వాత నాకు ఇబ్బంది అయితే నాకు ఆయన డబ్బింగ్ చెప్పిన రోజులు ఉన్నాయి. ఓకే. ఆయనకి నేను డబ్బింగ్ చెప్పిన రోజులు ఉన్నాయి. స్టిల్ 24లో నాన్నగారికి బైపాస్ సర్జరీ జరిగితే ఒక నియర్లీ 4 to 5 మూవీస్ నేనే డబ్బింగ్ చెప్పాను సార్. అస్సలు మాకు డౌట్ కూడా రాలేదు సార్. ఈ అదృష్టం కూడా ఆయన ఇచ్చిందే. ఓకే. ఎందుకంటే స్వాగ్ మూవీ మొత్తం నేనే చెప్పాను. ఓకే. కమిటీ కుర్రాళ్ళు మొత్తం నేనే చెప్పాను. అంటే నాకు ఆ రోజున అనిపించింది ఏంటంటే, ఈయన హాస్పిటలైజ్డ్ అయ్యారు, కోలుకోవడానికి 2 నెలలు పడుతుంది. ఈ ప్రొడక్షన్స్ అన్ని ఎలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు డబ్బింగ్కి మన పేమెంట్ మనకి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇది బాధ్యత రాహిత్యంగా వదిలేయకూడదు, దీన్ని మనం ఏదైనా చేయాల్సింది అని వెంటనే మా నాన్నగారు మేనేజర్ల గారి ద్వారా నేను ఆ ప్రొడక్షన్ వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి, నేను వస్తా చెప్తాను, టెస్ట్ చేసుకోండి, ఓకే అనుకుంటే త్రూ అవుదాం, ఓన్లీ కన్వేయన్స్ అమౌంట్ తీసుకొని చెప్పాను నేను. ఓకే. నేను వచ్చి డబ్బింగ్ చెప్పడానికి వచ్చేళ్ళే కన్వేయన్స్, నాన్నకి ఇచ్చేసారు పేమెంట్ ఆల్రెడీ. మళ్ళీ దాన్ని సపరేట్ ఛార్జ్ చేయటం అనేది మాకు నేర్పల ఆ సంస్కృతి. అలా అంటే తండ్రితోనే జీవిత ప్రయాణం, అదే తండ్రికి మళ్ళీ డబ్బింగ్ చెప్పే ఇది ఎవరికి దొరకదు, అదృష్టం ఒకటికే దొరికింది. సార్, నాన్నగారు యాక్ట్ చేసిన మూవీస్లలో మీకు బాగా అనిపించిన మూవీ ఏంటి? మిడిల్ క్లాస్ మెలోడీస్ చాలా ఇష్టం. అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెగిటివ్ షేడ్ బాగా చేస్తారు, బాగుంటుంది అది. అలాగే రంగబలి అది బాగుంటుంది. స్వాగ్ కూడా బాగా చేశారు. కానీ మా అందరికీ ఒక్కసారిగా అంటే ఆయనంటే ఇదా అని అనిపించిన ఏదైనా ఉందంటే మీరు ఫస్ట్ చెప్పిన మూవీ సార్, మిడిల్ క్లాస్ మెలోడీస్. అసలు అంటే మన సొంత ఏజ్లో ఎట్లుంటే అట్లే ఉంటారు అనమాట. ఆ సినిమా మా జీవన విధానాలు మార్చేసింది సార్. ఎప్పుడు ఉండే చోటే ఉన్నాం, ఎప్పుడు తిరిగేదే తిరుగుతున్నాం, కానీ కొత్తగా ఉంటున్నాం, కొత్తగా తిరుగుతున్నాం. అంటే మనల్ని వాళ్ళు చూశారు, గుర్తుపట్టారు, మన చిన్నపాటి లోపల గర్వం ఉంటుంది. ఇంతకుముందు ఎవరు గుర్తుపట్టినా, ఎవరు చూసినా కానీ, ఎవరు మాట్లాడిచ్చినా, ఎవరు మీరు ఆ సీరియల్ చేశారంటే అవునండి, మన డ్యూటీ మనం వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఒక చిన్నపాటి గర్వంతో తిరుగుతున్నాం. దానికి కారకులు దర్శకుడు వినోద్ గారు, అలాగే భవ్య క్రియేషన్స్. ఇది చెప్పేప్పుడు కంపల్సరీగా ఒక మాట చెప్పాలి. ఆ సినిమా
మా ఊర్లో షూటింగ్ చేయటానికి స్థితి దాకా ఆ స్థాయికి రావడానికి కారణం ప్రభావతి గారు, సురభి ప్రభావతి. తను ఎందుకంటే తను వాళ్ళకి సెలెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తను కూడా మా టీమ్ ఆర్టిస్ట్. తను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే తను మీకు విజయ్ గారిని ఆయన పరిచయం చేస్తానండి, ఒకసారి మీకు థియేటర్ ఆర్టిస్ట్ కానీ లొకేషన్ కానీ ఒకసారి చూడొచ్చు మీరంటే, వినోద్ గారు వాళ్ళు గుంటూరు రావటం, అలాగే వాళ్ళు కొలకలూరు రావడం, సన్నీ గారు కెమెరామెన్ అందరూ, అలా ఒక వరుస కుదిరిపోయింది. ఇవాళ ఆ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా తను రికమెండ్ చేసినవి గుర్తొస్తాయి. కానీ ఏంటంటే మీ జీవన విధానం మార్చేసిన, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది మిడిల్ క్లాస్ మెలోడీస్. 100%. మరి ఆ మూవీ అది కూడా మీ ఊర్లోనే, అది మా ఒక కుటుంబానికే కాదండి, రంగస్థల కళాకారులందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి కోట శ్రీనివాసరావు గారు, తనిఖీల భరణి గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఆ జనరేషన్ తర్వాత రంగస్థల కళాకారుల మీద పెద్దగా శ్రద్ధ చూపిన దాఖలాలు ఇండస్ట్రీ లేదు. ఓకే, ఒక టర్మ్ తర్వాత. కానీ ఒక్కసారి మళ్ళీ రంగస్థల కళాకారుల వైపుకి కెమెరాలు తిప్పి దుర్బిణి వేసి మరి ఈ రోజుకి వెతుకుతున్నారు, ఈ రోజుకి పట్టుకుంటున్నారు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సురభి కళాకారులు ఉన్నారు, బలగంలో చేసిన వాళ్ళు ఎక్కువ మంది రంగస్థల కళాకారులు ఉన్నారు. ఇవాళ రంగస్థల కళాకారులకు ఇవాళ ఒక ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ రావడానికి ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ పాత్ర వహించిన సినిమా భవ్య క్రియేషన్స్ వాళ్ళది మిడిల్ క్లాస్ మెలోడీస్. అది మా ఒక్క కుటుంబమే కాదుగా, రంగస్థల కుటుంబం మొత్తానికి వచ్చింది ఆ గౌరవం. కాబట్టి ఖచ్చితంగా మేము వారందరికీ రుణపడి ఉంటాం ఆ విషయంలో. అంటే కాంతి తగ్గిపోతున్న సమయంలో, ఇంకా లేదు అయిపోయింది అని అనుకున్న సమయంలో మళ్ళీ పడి లేచిన కెరటంలాగా, సో రంగస్థలంలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఇది మాత్రం బాగా ఒకటి సూపర్గా వచ్చింది సార్. ఖచ్చితంగా నైస్. ఇప్పుడు ప్రభావతి కానీ నాన్నగారు కానీ ఈ రోజున వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లీడ్ చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరూ స్టేజీ ఎంత దోహదపడిందో దాన్ని గుర్తించి ఇచ్చిన సంస్థలకు కూడా, అనగా సినిమా సంస్థలకు కూడా రంగస్థల కళాకారులు అందరి పక్షాన మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే, అంటే ఇద్దరు ఒక అగ్రనటులు, లేడీ ఆర్టిస్టులో తను, మేల్ ఆర్టిస్టులో నాని, 2 శిఖరాలు. ఈ 2 శిఖరాలకి సరైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇండస్ట్రీ వాళ్ళు. ఈ చరిత్ర ఇంకెక్కడికి పోదు. కాబట్టి రంగస్థల కళాకారులకి గుర్తింపు ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఇస్తారు సినిమా ఇండస్ట్రీ అంటానికి నిదర్శనం ఇటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో 10-15 మంది ఉన్నారు. సార్ ఇందాక మీరు చెప్పేటప్పుడు కూడా కోట శ్రీనివాసరావు గారు, తనిఖీల భరణి గారు, సో వాళ్ళ తర్వాత రంగస్థల నటులను సో ఎక్కువగా అటువైపు కూడా చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలి అని చెప్పేసి మీరు అన్నారు. లోపం మాది కూడా అయి ఉండొచ్చు సార్. అంటే 1990s నుంచి 2010 వరకు ఆ మధ్యలో ఆ వాక్యూమ్, అంటే ఆ 20 yearsలో సో అక్కడ మిస్ అయింది ఏంటి? అంటే రంగస్థల నటులు రాకపోవడానికి గల రీజన్, ఈ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటారా మీరు అనేది? ప్రయత్న లోపం ఒకటి సార్. మాధ్యమం వేగవంతమైంది. వేగం అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ వేగాన్ని అందుకోగలిగిన శక్తి మన దగ్గర ఉండాలి. ఆ శక్తి ఉందో లేదో టెస్ట్ చేసుకోవాలి. దాన్ని పరీక్షించుకోకుండా నాకు లేదని ఆ కళాకారుడు ఆగకూడదు, వాడి దగ్గర లేదని వీళ్ళు ఆగకూడదు. ఓకే, ఒక అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళలో ఉన్న వేగాన్ని పరీక్షించవచ్చు. ఇది కొన్ని జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి అంత పరీక్ష చేసి ముందుకు వెళ్ళేంత పరిస్థితి వీళ్ళకి ఉండదు. వీళ్ళు తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు. ఒకసారి పరీక్షించుకున్నట్టయితే ఈ పాటికి దాదాపు 100 మంది ఉండేవాళ్ళు. అంతే, అంతమించి గ్యాప్ ఏం లేదు. రంగస్థలం గురించి మాట్లాడుకుంటే మెయిన్గా సో తెనాలి నుంచి కోవిడ్ ఈ యొక్క ప్రయాణం ఎలా జరిగింది? అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక్క గోపరాజు విజయ్ జీవితంలో చెప్పుకోదగ్గ ప్రత్యేకమైన అంశం సార్ ఇది. ఓకే, తెలుగు కళా సమితి కువైట్ అని, కువైట్లో తెలుగు వారందరూ కలిసి తెలుగు కళా సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, దాని నుంచి సినిమా సింగర్స్ని తీసుకెళ్ళి ఉగాది దసరాలప్పుడు మ్యూజికల్ నైట్స్ చేయటం కానీ, బాలు గారిని తీసుకెళ్ళి ఈవెంట్స్ చేయటం కానీ, ఇలాంటి చాలా ఈవెంట్స్ చేశారు వీళ్ళందరూ. ఆ క్రమంలో ఏం చేశారంటే వాళ్ళు, నాకు తెలిసి 2013-14 ప్రాంతంలో అనుకుంటా, విశాఖపట్నం నుంచి శివప్రసాద్ గారి టీం వాళ్ళని తీసుకెళ్ళి ముందు ఒక 3 నాటికలు ఆడిచ్చారు. ఎక్కడ? కువైట్లో. తర్వాత 2016కు వచ్చేపాటికి 16కు వచ్చేప్పటి నంద్యాల నుంచి కళారాధన టీం అని చెప్పి ఉన్నారు, డాక్టర్ రవికృష్ణ గారు, ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారు, వాళ్ళని తీసుకెళ్ళి ఆడిచ్చారు. ఓకే,
వాళ్ళని ఆడించే క్రమంలో ఇంకా మంచి టీం ఏది ఉంది అంటే వాళ్ళ ఎంక్వైరీలో కానీ మిత్రులు చెప్పిన దీని ప్రకారంగా కానీ నంద్యాల ప్రసాద్ అన్నయ్య అంటాం, ఆయన చెప్పిన దీని ప్రకారంగానే స్వామి గారని వైఎస్కేఎన్ స్వామి తెలుగు కళా సమితికి అప్పుడు ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉన్నారు. ఆయన నాకు ఫోన్లో పరిచయం అవ్వడం, అది నేటివ్ విశాఖపట్నం. ఆ ఫోన్లో పరిచయం అయ్యి ఇక నాతో ఆయన ఆంతరంగికంగా మాట్లాడుతూ మీద మంచి స్నేహితులుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం. అలా మొదలైంది. ఆయన మా నాటికల్ని 3 నాటికల్ని అక్కడికి కువైట్ ఇన్వైట్ చేయటం మా సమాజాన్ని. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి తెనాలి పక్కన పల్లెటూరు నుంచి కువైట్ స్థాయికి వెళ్ళడానికి, ఆ స్థాయికి మా సంస్థ ఎదగటానికి తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు ఎంత ముఖ్యమో మాకు వేదికల అవకాశం కల్పించిన తెలుగు నాటక పరిషత్తు నిర్వాహకులందరి పుణ్యం కూడా. ఓకే. ఆ తర్వాత మా సంస్థను తీసుకెళ్ళి అక్కడ మాకు ఎనలేని కీర్తి వచ్చే ప్రదర్శనలు చేయించి ఈ రోజుకి కువైట్ వెళ్ళిన చరిత్ర మా ఊరికి ఒక అవకాశంగా దక్కడానికి కారణమైన స్వామి గారికి కూడా ఈ ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఓకే. మాకు మంచి కుటుంబ సన్నిహితుడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే మాకు పెద్ద దిక్కు లాంటి వాడు. సార్, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా సార్, నాటక రంగం అనేది ఆ కాంతి తగ్గుతున్న సమయం 1990s నుంచి 2010 అనుకోవచ్చు, అంటే ఇప్పటికీ. సో దాని మీద అంటే సినిమా రంగం అనేది కూడా వేగంగా పెరిగిపోయి అందరికీ ఆ మాధ్యమం అనేది కూడా బాగా ఎక్కించుకొని నాటక రంగం తగ్గిపోతున్న సమయంలో, ఆ సమయంలో అంటే ఇంట్లో పరిస్థితులు కానీ, సో ఆ ప్రదర్శనలు జరిగేది కానీ ఎలా ఉండింది? తగ్గాయా, పెరిగాయా, లేకపోతే ఇట్లుండింది? ఏం తగ్గలేదు సార్, అలాగే ఉంది. నేను ఈ రోజుకి నాటకం ఆడుతున్నానంటే తగ్గని కింద లెక్కేగా, తగ్గితే వెళ్ళనుగా. రోజుకి ఇక్కడ కొన్ని వేల రూపాయలు సంపాదించుకునే దీంట్లో ఒక మనిషి ఒక రోజు ఇక్కడ సంపాదించుకునే అమౌంట్ ఒక నాటికి ఆడితే ట్రూప్ మొత్తానికి ఆ అమౌంట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక 25,000 సంపాదిస్తాను అనుకోండి ఒక రోజుకి, ఒక నాటికి అక్కడ చేస్తే 15,000 ఇస్తారు, లేదా 20,000 ఇస్తారు. ఆ డబ్బులు అందరికీ వృత్తి కళాకారులుగా ఉన్న అందరికీ పంచాలి. అయినా సరే ఈ రోజుకి వెళ్ళి నాటకం ఆడుతున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇవాళ షూటింగ్ చేశాను అనుకోండి, ఆ డబ్బులు నా ఇంటికే వస్తాయి. నా వరకు నేను హ్యాపీ, నా పిల్లలు హ్యాపీ, నా ఫ్యామిలీ హ్యాపీ. కానీ నాటకం ఆడితే ఆ డబ్బులు నలుగురికి వెళ్తాయి. ఓకే. నేను ఇవ్వలేను కదా, 25,000 రూపాయలు అందరికీ నేను ఇవ్వలేను కదా. వాళ్ళు ఉదారంగా తీసుకోరు కదా. కష్టపడి తీసుకోవడానికే, కష్టపడి చేయటానికే ప్రతి కళాకారుడు ఇష్టపడతాడు. అయాచితంగా వచ్చే డబ్బుని తీసుకోవడానికి మనస్కరించదు వాడికి కూడా. ఓకే. కాబట్టి నాటకం ఈ రోజుకి అలా ఉంది అంటే ఖచ్చితంగా మీరు గమనించండి, రాష్ట్రంలో ఉన్న పరిషత్తులన్నిట్లో, పరిషత్తులు మీన్స్ మా భాష, అది నాటక పోటీల వేదిక అంటే, ఆ పరిషత్తుల ప్రతి ముగింపు సభకి లేదా ప్రారంభ సభకి ఒక సినీ ప్రముఖులు ఉంటారు సార్. క్రేజ్ కోసం కాదండి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వస్తారు. అనిల్ రావిపూడి గారు వస్తారు, అలాగే ఆయన మన నగేష్ గారు డైరెక్టర్ గారు ఆయన వస్తారు. అక్కడ దాకా ఎందుకంటే సంవత్సరానికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ డాక్టర్ సాయి మాధవ్ బుర్రా గారు ఈ రోజుకి తెనాల్లో పరిషత్ జరుపుతున్నారు. పద్య నాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక. 40 లక్షలు ఉంచుకోలేరా? వాళ్ళు సంపాదించిన దాంట్లో సింహభాగాన్ని తీసుకొచ్చి నాటక రంగాన్ని ఖర్చు పెడుతున్నారు అంటే నాటక రంగం బావుని కింద లెక్కే కదా. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణ అనేది తగ్గిందని? లేదు సార్, అట్లేం లేదా సార్? ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సంవత్సరానికి 3 రోజులు పండగ సార్ అది వాళ్ళ ఊళ్ళో. ఆ ఊరి తిరణాలు ఎలాగో, ఆ గుడికి సంబంధించిన ఉత్సవాలు ఎలాగో, ఒక బ్రహ్మోత్సవాలు ఎలాగో, నాటక ఉత్సవాలు 3 రోజుల నుంచి 4 రోజులు 5 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు సార్. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఉంటుంది నాటకం విషయంలో. నేను ఎందుకు ఈ రోజుకి నాటకం ఆడతాననే దాన్ని చెప్తాను. ప్లీజ్ సార్. ఆ గుర్తింపు ఎలా ఉంటుందనేది అది ఇక్కడ ఉంటుంది, పేపర్ మీదను టీవీలోనూ ఉండదు సార్ ఆ గుర్తింపు. నేను బాలనటుడుగా నాన్నతో మొదలైనప్పుడు 91వ సంవత్సరంలో రామవరంలో నాటిక ఆడటానికి వెళ్ళాను, ప్రొహిబిట్ అని. ఆ నాటిక అయిపోయిన తర్వాత చిన్నపిల్లాడిగా ఇప్పుడు మనం బుల్రాజు ఎలా నచ్చాడో నేను అలా నచ్చాను ఆ రోజున. నాకన్నా ఒక 5-6 ఏళ్ళు పెద్దవాడు అయి ఉంటాడేమో ఆ ప్రేక్షకుడు. వచ్చి నాతో చాలా ఇదయ్యాడు, చాలా ఆనందపడిపోయి ఎత్తుకొని మామూలుగా నన్ను వాళ్ళ సొంత పిల్లాడిలాగా ఇది చేసుకున్నాడు. అదే వ్యక్తి ఒక 4 సంవత్సరాల క్రితం వరకు ఆ పరిషత్ జరిగింది. ఆ నిర్వాహకుడు కాలం చేయడంతో ఆగిపోయింది. నాకన్నా 4-5 సంవత్సరాలు పెద్దవాడు కదండి అతను.
నేను పెరుగుతూ వచ్చాను, అతను పెళ్ళైన తర్వాత భార్యతో వచ్చాడు నా నాటకానికి, అతను పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో వచ్చాడు నాటకానికి, అతనికి కొడుకు కోడలు ఇద్దరూ ఇదైన తర్వాత మళ్ళీ వాళ్ళతో వచ్చాడు నా నాటకానికి. అంతకన్నా ఏం కావాలి సార్ ఇంకా గుర్తింపు? నేను బాలనటుడుగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతనికి పిల్లలు పుట్టి మనవాళ్ళను కూడా తీసుకొని వచ్చే నాటకం ఇదిగో విజయ్ గారని అనేవాడు. అంటే ఆ పెద్దవాడైపోయాడు ఆయన కూడా అప్పటికి. కానీ ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ కదా సార్, వర్ణనాతీతం సార్, చెప్పలేము అది. అంటే మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికీ మీరు నాటకాలు అంటే ఇప్పుడు ఫిలిమ్స్ పరంగా చూసుకుంటే మీరు ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్ అయ్యారు, సో అన్ని అవకాశాలన్నీ వస్తున్నాయి. అయినా కానీ ఎవరన్నా అడుగుతూ ఉంటారు ఎందుకు ఇప్పటికీ నాటకాలు ఆడి ఎందుకు కలిసిపోతూ ఉంటామని రోజు అడుగుతారు, రోజు అంటారు ఇంకా అవసరం అంటాయా. కానీ మీ సాటిస్ఫాక్షన్ అనేది అసలు దాంట్లో వచ్చేది ఏంటో రాదు సార్, దానికి వెల కట్టలేం మనం. ఓకే, పైగా ఎవరింటో పెళ్ళి అన్నట్టుగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ డేట్లు మారవు సార్, చేస్తామన్న టైంకి చేస్తారు, చేస్తామన్న రోజుకు చేస్తారు, ఇస్తామన్న డబ్బులు ఇస్తారు. రేపు తీసుకో ఎల్లుండి తీసుకో ఉండవు సార్. మన దిగిన దగ్గర నుంచి మన పంపించేంతలో వాడు తోచినంతలో పెడతాడు, ఉన్నంతలో ఇంట్లో ఉంచుకుంటాడు. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, భాష, ఓన్లీ తెలుగు వాళ్ళం, తెలుగు నాటకం నొక్క అభిమానంతోనే. ఎన్ని ఊళ్ళు మోస్తాయి సార్ అట్లా. ఉభయ రాష్ట్రాల్లో కలిపి నాకు తెలిసి 60 నుంచి 75 పరిషత్తులు ఉన్నాయి పర్మనెంట్గా నడిచేవి. వీటిలో మనం 40 నుంచి 50 టచ్ చేస్తే చాలు, ఫుల్ బిజీగా ఉన్నట్టే. ఓకే, నాటకం బ్రతుకుని ఇస్తుంది సార్, బ్రతుకుని నేర్పిస్తుంది కూడా. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఈ పాయింట్ అడిగిన దానికి గల రీజన్ ఏంటంటే మేము సో పేపర్స్లో చూసే ఆర్టికల్స్ అన్నీ చూసి నాటక రంగం అనేది కూడా సో కళావిహీనం అవుతున్నది, సో దాని యొక్క కాంతి తగ్గిపోతున్నది, సో వాళ్ళ లైఫ్స్ అనేది కూడా సో ఇలా ఆర్థికంగా కూడా చెప్పేసి అని మేము చదువుకున్నది సార్. సో అందుకోసము ఇలా నాకు ఇప్పటి వరకు అంటే ఈ క్వశ్చన్ అడగడానికి సో పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు దొరకలేదు. సో యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్. అందుకోసం నేను కూడా చెప్పడానికి అర్హుడనే భావిస్తాను. ఎందుకంటే 36 సంవత్సరాలు పోటీ నాటక ప్రపంచంలోకి వచ్చి నేను బాలనటుడు స్థాయి నుంచి ఇవాళ ఒక టీంని మెయింటైన్ చేస్తూ నేను నా ఉనికి చాటుకునే పరిస్థితి నాకు ఉన్నా నేను వెళ్ళి ఆ నాటకానికి నా వంతుగా నేను ఏదో చేయాలని తిరుగుతున్నాను. ఆ చేసే క్రమంలో గట్టిగా చెప్పగలను, అంత తేలిగ్గా నాటక రంగం లేదు. కాకపోతే వృత్తిగా తీసుకొని చేయడానికి బలం చాలకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ ఇల్లు మీరు పోషించుకోవడానికి ప్రభుత్వ సహకారం మీకు కావాలండి? అవసరం లేదు. అసలు మీ వల్ల ప్రభుత్వానికి ఉపయోగం జరుగుతుంది, కానీ ప్రభుత్వంలో మీకు కలగాల్సిన ఉపయోగం ఏంటి? మీ ఇంట్లో బాగా చదువుకొని ఉంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, చదువుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? అలాగే కళాకారుడికి ప్రభుత్వం ఏమి చేయాలని ఆశించకూడదు సార్. ఓకే, ఎందుకంటే కళాకారుడు కూడా సామాన్య ప్రజల్లో ఒక ప్రజ, ఆ దృష్టిలో పెట్టుకోవాలి. నేను ప్రత్యేకం అనుకోకూడదు కళాకారుడు, నేను అతీతం, వీళ్ళందరికన్నా నాకు సపరేట్గా ఏది, నాకు సపరేట్ ఐడెంటిటీ ఏది, నాకు రాయితీ కావాలి. దేనికి ఇవ్వాలి రాయితీ? ఎందుకు ఇవ్వాలి రాయితీ? అంటే ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది కూడా చాలామందికి కొంచెం ఇంపుగా ఉండకపోవచ్చేమో. ఉండొచ్చు. నేనేమంటానంటే అందరితో పాటు నీకు వైట్ రేషన్ కార్డు ఇస్తున్నారు నీ ఆర్థిక స్థితిని బట్టి. ఓకే, అందరితో పాటు 60 దాటితే నీకు వచ్చే పెన్షన్ నీకు వస్తుంది. ఇక ప్రత్యేకత ఏంటి అసలు? కళాకారుడు గొప్పవాడే, ఏ పనిలో వాడు ఆ పనిలో గొప్పవాడే. కళాకారుడుగా పుట్టడం వరం, మిగతా అందరూ నువ్వు ఫీల్ అవ్వాలి వరంగా. ఓకే, నువ్వు కళాకారుడిగా పుట్టడం ఎదుటోడు వరంగా ఫీల్ కాకూడదు. నువ్వు వరంగా ఫీల్ అయ్యి నీ డ్యూటీ నువ్వు చేసేయి. నాటకానికి ఆదరణ తగ్గటం కానీ, ఆర్థికపరమైన ఇబ్బంది ఎదుర్కోవటం అనేది కానీ ఇప్పుడు ప్రవృత్తిగా తీసుకొని నువ్వు దాన్ని యావిగేషన్ కొనసాగిస్తే ఎక్కడా నష్టం ఉండదు. అదే వృత్తిగా అనుకుంటే ఆటుపోట్లు ఎదురవుతాయి. ఏ రంగంలో లేదండి అప్ అండ్ డౌన్స్. ఒక నెలకి ఇంటికి 30,000 సరిపోతాయి, ఒక ఇంట్లో 3,000తోనే బ్రతికేవాడు ఉన్నాడు. ఒక 0 తేడానే మనం అనుకునేది, కానీ జీవన విధానం ఎంత తేడా ఉంటుంది. మనం బతికే విధి విధానంలో తేడా వస్తుంది. మన మైండ్ సెట్. సార్ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, సో సురభి నాటక రంగం దాని గురించి కూడా ఆ కళాకారులు సో మా ఒక
జీవన విధానం అనేది కూడా సరిగ్గా లేదు, ఆర్థికంగా కూడా మేము చితికిపోతున్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో నాటక రంగం గురించి మీరు ఆల్రెడీ అందులో నిష్ణార్థులు కాబట్టి, సో దీని గురించి మీరేమంటారు? మీరైతే లేదు కాదు అని అన్నారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మమ్మల్ని బిహెచ్ఎల్ దగ్గర ఇచ్చారు కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళ బాధను అనేది కూడా వెళ్ళగక్కుతున్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఒక సగటు ప్రజ ఎవరికైనా సరే ఉండటానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు అంటే ప్రభుత్వం అడుగు స్థలం కానీ రూపాయి పెన్షన్ కానీ ఇస్తుందా? ఇవ్వదు. అలాంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు మన ప్రపంచంలో. కానీ సురభి కళాకారులకి వంశపారంపర్య చరిత్ర ఉంది కాబట్టి మీరన్న బిహెచ్ఎల్లో లింగంపల్లి ఏరియాలో సురభి కాలనీగా ఒక్కొక్కరికి 140 గజాల ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు ఆ రోజున? మీకు ఉండటానికి సంచార ప్రక్రియలో తిరుగుతున్న మీరు ఒక చోట ఉండటానికి మీకు నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి తిరగండి అని ఇచ్చారు. ఈ రోజున ఆ 140 గజాల్లో ఇళ్ళు వేసుకుని ఉన్నవాళ్ళు, ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉన్న కళాకారులు ఎందరో ఉన్నారు అక్కడ. వాళ్ళ అవసరాలకి వాళ్ళ పరిస్థితులకి దాన్ని అమ్మేసుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మొదటి స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను వారి గురించి మాట్లాడే అర్హత వయసు నాకు ఉందో లేదో అనేది నేను అంత కరెక్ట్గా అనలేను. కానీ నేను చూస్తున్న గత 20 సంవత్సరాలలో, ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఒకటే గదిలో అందరం పడుకునేవాళ్ళం. కాలమాన పరిస్థితుల ప్రకారంగా మార్పు చెందుతూ వచ్చిన తర్వాత ఇది నీ గది ఇది నా గది అని ఎలా అయితే మనం దానికి తగ్గట్టుగా మన సంపాదనలు మన వసతులు ఎలా ఏర్పరచుకుంటూ వచ్చామో, అలాగే నాటకం ఒకనాడు మనల్ని పోషించింది కదా అని జీవితకాలం అది మనకి దారి చూపిస్తుంది అని దాని దగ్గరే కూర్చోవడం అనేది తప్పు. ఓకే, ఇదివరకు 10వ తరగతి చదివితే ఉద్యోగాలు వచ్చేవి, ఇంటర్మీడియట్ చదివితే ఇంజనీరింగ్ చదివితే బాగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవాళ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు చదువు. అలాగే నాటకంలో నటన ఒక్కటే కాదు, ఇంతకుముందు వాళ్ళు ఎవరు చదవలేదండి, ఆ కళాకారులు సీనియర్ కళాకారులు ఎవరు చదవలేదు కాబట్టి నాటకం మీద ఆధారపడ్డారు. కానీ వారి పిల్లలు చదివారు, ఇవాళ ఓకే మంచి పొజిషన్స్లో ఉన్నారు. మనం అంగవైకల్యంతో ఉన్నవాడిని చూపించి వికలాంగుల పరిస్థితి ఏమిటి అని మాట్లాడకూడదు. బాగున్నవాడిని కూడా అదే ఇంట్లో బాగున్నవాడిని కూడా చూపించి అదే తల్లిగా కన్నది. అవును, వీడికి లోపం ఎందుకు జరిగింది వీడికి లోపం ఎందుకు జరగలేదంటే తల్లి ఏం చేయదండి, దానికి మన స్వయంకృతం ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటేనండి, సురభి నాటకానికి గౌరవం ఆదరణ గతము ప్రస్తుతము భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుంది. ఓకే, ఆ 3 అక్షరాలు చెప్పుకుంటే చాలు జీవితం ధన్యం. మేము ఫీల్ అవ్వచ్చు, మేము సురభి కళాకారులం కాదు, నిజంగా ఫీల్ అవ్వాలి మేము. ఎందుకంటే ఆ సురభి అనేది కనుక మాకుంటే ఇంకొంత గుడ్ విల్ మాకు ఇంకొంచెం ముందుకు వెళ్ళేవాళ్ళమేమో. ఆ 3 అక్షరాలు ఉన్న వాళ్ళు వాళ్ళ లేమితనం అనేది ఆర్థిక పరిస్థితులు అనేది మారిన ప్రపంచంలో మెరుగుపరుచుకోలేకపోయిన జీవన విధానమే కానీ ప్రభుత్వం వాళ్ళని గుర్తించకపోవటం అంటే ఏం లేదండి. ఓకే, ఖాళీగా ఉన్న ప్రదేశాలని గవర్నమెంట్ ఇళ్ల స్థలాలుగా ఇచ్చి ఇవాళ అది సిటీలో హార్ట్ ఆఫ్ పార్ట్ అయింది. ఏం చెప్తారు దానికి? మన కష్టం మనం పడుతూ మన ప్రయత్నం మనం చేయాలి. నేనైతే కనుక పూర్తిగా ఏకీభవించలేను ఆ విషయాన్ని. ఓకే, నాకు తెలిసినంతలో. ఓకే, బాగున్నారు, అందరూ బాగున్నారు, వాళ్ళ కష్టం ఈ రోజుకి వాళ్ళు రకరకాల ఊళ్ళు వెళ్తున్నారు, 7-8 రోజులు అక్కడే ఉండి వాళ్ళ నాటకాలన్నీ ఆడుతున్నారు. ప్రభుత్వం ఆడిస్తోందా? సొంత డబ్బులు పెట్టుకుంటున్నారా? మీరు తయారైన బృందం మొత్తం లారీనో బస్సో ట్రైనో ఏదో ఒకటి వేసుకొని వెళుతున్నారు. పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు పెన్షన్స్ ఇస్తోంది సీనియర్ కళాకారులకి. అలాగే నీది ఒక సంస్థ ఉంటే ఆ సంస్థకి గురువుకింత శిష్యులకింత అని రిపర్టరీ పేరుతో గ్రాంట్ ఇస్తోంది. తీసుకుంటున్న కళాకారులు మీరు చెప్పిన ప్రాంతంలోనే ఎంతోమంది ఉన్నారు. నిజమా సార్? నెలకి 10,000 రూపాయలు ఒక కళాకారుడికి నువ్వు పనిచేసే క్రమంలో తీసుకుంటున్న కళాకారులు ఎంతమంది ఉన్నారు? ఏ కళాకారుడు మిగతా జనంలో ఎవరికి వస్తుంది చెప్పండి? కళాకారుడు తను గొప్పవాడు అనుకోకూడదు సార్, కళాకారుడు గొప్పవాడిని ఎదుటివాడు చెప్పాలి. ఓకే,
అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా గొప్పది, మానవ జన్మల్లో కళాకారుడు జన్మ ఇంకా గొప్పది. అది ఎదుటివాడు ఫీల్ అవుతాడు, వాడు నమస్కరిస్తున్నాడు. మనం నేను కళాకారుడిని, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని మనం ఎందుకు సార్ అనుకోవటం? నువ్వు ఎంచుకున్న మార్గం అది, నిన్ను ఎంచుకోమని ఎవరు చెప్పలా. నువ్వు దాంట్లో ఉండు, ప్రపంచాన్ని బాగు చేయని ఎవరు చెప్పలా. ప్రపంచం చెడిపోయింది అనుకో, నువ్వు బాగు చేస్తున్నావు అనుకున్న అపోహలో నువ్వు ఉండకు. అందరూ ఎవరి జీవన విధానాలు వాళ్ళు ఎంచుకున్నారు, దాంట్లో అది నీకు ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు దానికి దగ్గరగా వెళ్ళావు కాబట్టి నువ్వు చేస్తున్నావు. ఓకే ఓకే సార్, ఏంటంటే టాపిక్ కొంచెం సీరియస్ అయిపోయింది, మనం మళ్ళీ నార్మల్కి వచ్చేద్దాం. చెప్పండి సార్. మరి కుటుంబం గురించి వచ్చింది కాబట్టి ఉమ్మడి కుటుంబం సార్ ఇప్పటికీ? ఓకే, అంటే స్టవ్లు వేరే కానీ అందరం మామూలుగా కలిసి ఒకటే క్యాంపస్ ఉంటాం. ఒకటే క్యాంపస్ అంటే నాకైతే అర్థం కాలేదు సార్. అంటే 3 ఇళ్ళు వరుసన ఉంటాయి, నాన్న, అన్నయ్య, నేను. ఓకే, ఎవరి జీవన విధానాల ప్రకారంగా ఎవరం ఎటు వెళ్ళి ఎటు వచ్చినా ఒకటే కాంపౌండ్లో ఉంటాం. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్, నాన్నగారు ఆర్టిస్ట్, మరి అన్నయ్య సార్? అన్నయ్య డాక్యుమెంట్ రైటర్. అంటే మా ఇంటికి 2 విద్యలు వచ్చు తాతల నుంచి. ఒకటి పొలాలు సర్వే చేయటం, దస్తావేజ్ రాయటం, అంటే కరణాలు అంటారు ఊళ్ళో ఆంధ్ర సైడు. తాతగారు వాళ్ళకి అది చేస్తూ కళాకారుడిగా నాటకాలు ఆడటం అనేది ఇంట్రెస్ట్. ఓకే, ఆ కుటుంబానికి ఉన్న ఆనవాయితీ 2 విద్యల్లో ఒక విద్యని అన్నయ్య చేస్తున్నాడు, ఒక విద్య నేను చేస్తున్నాను. అంటే ఎప్పుడు మీరు అడగలేదా మీ అన్నగారిని ఏంటంటే అన్నగా మీరు కూడా మాతో పాటు ఇట్లా వచ్చి అని చెప్పేసి నాటకానికి? వాడి తర్వాతే నేనని చెప్తున్నాను కదా. కాదు కాదు, అంటే తర్వాత కూడా, అంటే మీరు చేస్తూ ఉన్న సందర్భంలో కూడా వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఎప్పుడు అనిపించలేదు కానీ మాకు అభ్యంతరం పెట్టాడు. ఓకే, మమ్మల్ని ఎవరిని ఏమనడు. అలాగే ప్రతి సంవత్సరం మేము గత 10 సంవత్సరాలుగా మా ఊరి పేరుతోనే నాటక పరిషత్ నిర్వహిస్తాం 4 రోజులు. ఓకే, ఎంతోమంది కళాకారులు వస్తారు, చేస్తారు. మాకు తోచిన సంవత్సరానికి మా కుటుంబం నుంచి అన్నయ్య కానీ, నేను కానీ, నాన్న కానీ సుమారుగా 1,50,000 వరకు మేము దాని కింద వెచ్చించుకుంటాం. మా పిల్లల కన్నా కూడా నాటకం తర్వాతే ఏదైనా. మేము ఇవాళ ఇక్కడ సంపాదించే డబ్బుల్లో కొంత పర్సంటేజ్ అక్కడ ఖర్చు పెట్టుకుంటాం. మేము ఒకరికి దేవాలయానికి ఇవ్వటం ఇష్టం, 10 మందికి అన్నం పెట్టడం ఇష్టం, ఒకరికి మాకు నాటక రంగాన్ని పెట్టడం ఇష్టం. ఓకే, మేము దాంట్లోంచి వచ్చాం కాబట్టి. సో సింపుల్గా చెప్పాలంటే తాతల తరాల నుంచి కూడా సో కంప్లీట్గా ఈ ఒకటి ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది. అవునండి. మీ తర్వాత జనరేషన్ లేదనే చెప్పాలి. లేదనే చెప్పుకోరా? చెప్పాలి. ఎందుకు సార్ అలాగా? ఎందుకంటే అన్నయ్య పిల్లలు ఇద్దరు, ఒకటి ఇంజనీరింగ్, రెండోవాడు ఇంజనీరింగ్లో ఉన్నాడు. వాళ్ళిద్దరికి పెద్దగా దీని మీద అంటే లోపల ఇష్టం ఉందేమో కానీ పైకైతే కనుక ఇప్పటి వరకు లేదు. ఉంటే కనుక బాలనటులు కానీ లాక్కొచ్చేవాళ్ళం కదా. అంటే ఎప్పుడు ఆ ప్రయత్నం అనేది కూడా ఎప్పుడు జరగలేదా? జరగలే అసలు. అన్నయ్యకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, దాంతో అన్నయ్య పిల్లల మీద ప్రెజర్ లేదు. తర్వాత నా పిల్లలు, పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సహజంగా ఆడపిల్లని మనం ఈ సైడ్ లాగడానికి పెద్దగా ఆసక్తి చూపించాం. 2 ఏంటంటే ఆరోగ్యకరమైన పిల్ల, ఆ పిల్ల ఒక్కతే. ఓకే, బాబు 11 ఏళ్ళు, వాడికి బై బర్త్ 3 వాల్స్ లేవు. ఓకే, 2 బైపాస్ సర్జరీలు జరిగినాయి ఇప్పటికీ. కాబట్టి వాడిని ఈ స్ట్రెస్లోకి నేను తీసుకురాలేను. నాకు వాడిని తేవాలని ఉంది, వాడికి రావాలని ఉంది, ఏదో ఒక విధంగా ఈ రంగంలో ఇమర్చాలని ఉంది నాకు. అంటే అబ్బాయికి కూడా ఇంట్రెస్ట్ ఉందని? ఖచ్చితంగా ఖచ్చితంగా, దాంట్లో అనుమానమే లేదు. ఓకే, ఎక్కడికి పోతుందండి, రక్తంలో ఉన్నది ఎక్కడికి పోదు కదా. ఉంది. కాకపోతే భయం ఏంటంటే టోటల్ లోపల ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్స్తో వాడు సర్వైవ్ అవుతున్నాడు. ఓకే, ఈ పరిస్థితుల్లో వాడికి ఇప్పటికి దాదాపు 45 లక్షలు ఖర్చు పెట్టుంటాం కుటుంబ పరంగా వాడికి. అది మాకు మెయిన్ కొంచెం బాధగా ఉంటుంది. కానీ అదే మా అందరికీ ఈ మార్గం వైపు రావడానికి, ఎందుకంటే ఉన్న అనారోగ్యాన్ని బట్టి ట్యాబ్లెట్ అన్నట్టుగా రోగ తీవ్రతను బట్టి మందు. ఇప్పుడు వాడి కోసమైనా మేమందరం గట్టిగా లక్షల్లో సంపాదించాల్సిందే. ఏ రోజు అవసరమైనా సరే వాడికి మేము సంపాదించాల్సిందే. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి అనేది ఎలా ఉంది? బాగుంటాడు. అసలు మీకు అక్కడెక్కడ తేడా కనపడ్డు. లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఓకే, ఎవరికి తెలియదు. మరి వదిన గారు హౌస్ వైఫ్. సో మీకు ఎప్పుడూ అనలేదా? సో వదిన గారి దగ్గర నుంచి ఎప్పుడైనా వచ్చే ఉంటుందేమో, ఎందుకు మీరు అక్కడ కష్టపడి వచ్చి మళ్ళీ ఇక్కడ నాటక రంగంలో కూడా ఏంటంటే ఇది చేస్తూ అది ఒకటన్నా, అంటే ఎందుకంటే
ఎప్పుడైనా కానీ బయట వాళ్ళు అడిగే కంటే ముందు మన ఇంట్లో వాళ్ళే మనల్ని అంటే మనం పడుతున్న ఇబ్బందిని కానీ లేకపోతే కష్టాన్ని చూసి కొంచెం తగ్గించుకోవచ్చు కదండి అని ఇలా అనేస్తాను. అంటే నేను ఈ విషయంలో తక్కువ సమాధానం చెప్తాను. ఎందుకంటే తమ కుటుంబాన్ని ఎవరైనా సరే వెనకేసుకొచ్చుకుంటారు. మా కుటుంబం విషయానికి వచ్చేపాటికి ఏంటంటే కళారంగానికి సంబంధించిన ప్రాధాన్యత ఇంట్లో ఎక్కువ. కాబట్టి నొప్పి ఉన్నా బాధ ఉన్నా ఏదున్నా సరే వాళ్ళలో దాచుకోవటమే. ఓకే, చేయగలిగింది ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే జంతకు తగ్గ బొంత అంతే. మీకు తగ్గట్టే వదిన గారు కూడా. ఇప్పుడు వారసత్వం అండి. మా అమ్మగారు మా నాన్నగారిని భరించి అన్నీ స్వీకరించింది, నన్ను భరించి అన్నీ స్వీకరించాలి అంతే. ఓకే, రేపు నేను నా కూతురికి చేసే మొగుడు అతను కళాకారుడు అనుకోండి, సపోజు, నా కూతురు భరించాల్సిందే. కూతురికైతే ఒక న్యాయం, నాకైతే ఒక న్యాయం లేదు. ఓకే, నాటకం జరిగే ముందు సో దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అనేది కూడా ఉంటాయి. అవును. సో ఆ అరేంజ్మెంట్స్ చేసే సందర్భంలో గెస్ట్తోనే ఆ పనులన్నీ చేపించారని కూడా మాకు తెలిసినది. ఇది 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 కరెక్ట్ చెప్పండి. పాపం మినిస్టర్ గారు ఇది మర్చిపోలేని విషయం. 2006లో నర్సీపట్నంలో. కానీ ఇది ఒక గమ్మత్తమైన విషయం సార్. నిజమే ఇది. ఎందుకంటే ఈ రోజుకి అలా ఎలా తెలియకుండా ఎలా చేసేసాము మనం అనుకున్నాం. సాయంత్రం హడావుడిగా సెట్ సర్దుకుంటున్నాము, పిన్నులు పెడుతున్నాము. ఆ పిన్నులు బాక్స్ పట్టుకోవడానికి మనిషి ఎవడు లేడు. లేకపోతే మీరు పట్టుకోండి, కొంచెం పక్కన కనపడి పట్టుకోండి అన్నాను. ఆయన పట్టుకున్నాడు, గబగబా పెట్టేసాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే మీటింగ్ స్టార్ట్ అవుతుంది, మేము పక్క వెళ్ళిపోయాము. తర్వాత మీటింగ్ స్టార్ట్ అయింది. మేకప్ చేసుకునే వాళ్ళం ఒక చెవేసి వింటున్నాం. వేదిక మీదకి పలానా వ్యక్తిని రావాల్సిందిగా కోరుతున్నాం అన్నారు. షాక్. నా గుండు సూదులు అందించింది ఆయన. అప్పటిదాకా ఆయన మినిస్టరు. నేను షాకు. అంటే ఇప్పుడు పేరు చెప్పుకోలేను అది, ఎందుకంటే ఆయన చాలా పెద్దవారు కాబట్టి. ఆ రోజు తెలియకుండా జరిగిన పొరపాటే కానీ తెలిసి చేసిన పొరపాటు కాదు. చాలా గొప్పవాడు. ఆ ఒక్క ఉదాహరణ చాలు. అప్పటికే ఆయన ఎమ్మెల్యే. కానీ సార్ అంటే ఆ రోజు నేను ఇలా అని చెప్పేసి ఆయన కూడా అలా అనుకోకుండా మీతో పాటు కూడా సో మనలో ఒకడని అనుకుని ఆయన కూడా చేశారు. ఆయన గొప్పతనం అనే చెప్తాను. చాలా గొప్పవాడు సార్. ఎందుకంటే అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న మనిషి, ఏ ఊరి నుంచి వచ్చామో తెలియదు. వాళ్ళు స్టేజ్ మీద మామూలు వాళ్ళ ఊళ్ళో నాటకాలు జరుపుతున్నారు కాబట్టి నుంచొని ఉన్నాడు ఆ మనిషి. నుంచొని పక్కన ముక్కు మొహం తెలియనివాడు నేను బాక్స్ ఇటు పట్టుకో అనగానే పట్టుకొని అయిపోయేంత వరకు నుంచున్నారు. అందించి వెళ్ళిపోలా, మళ్ళీ అయిపోయేంత వరకు నుంచున్నారు ఆయన. నేను పేరు కూడా చెప్తాను సార్. నేను చెప్పగలను కానీ పెద్ద ఆయన కదా అని అంత నుంచి చింతకాల అయ్యన్న పాత్ర. అవును అయ్యన్న పాత్ర. కానీ నిజంగా గ్రేట్ సార్, చాలా గొప్పవారండి ఆ విషయంలో. సూపర్ సార్. నేను రీసెంట్గా ఒక 3 years బ్యాక్ కూడా వాళ్ళ ఊరు వెళ్ళి అదే వేదిక మీద ఆడాను. మళ్ళీ గుర్తు చేసుకున్న ఆ విషయాన్ని. ఇదే వేదిక మీద కదా ఆ రోజు నేను. కానీ భలే గమ్మత్ సార్ నిజంగా. ఎందుకంటే అంత పెద్దవారు అయ్యి ఉండి ఏమీ ఇది లేకుండా మనకి సహాయపడటం అనేది, అందుకే వాడు ఊరికే అవ్వలేదు సార్ మహానుభావులు అందరూ. సార్ మన సినీ రంగంలో తనికెల భరణి గారు, కోటా శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, రాళ్లపల్లి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది గ్రేట్ ఆర్టిస్టులు అనే వాళ్ళు కూడా మన తెలుగు సినీ రంగానికి చాలా మంచి సేవలు అనేది కూడా చేశారు. అవునండి. వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ కానీ కొంతమంది మన నుంచి అంటే మన మధ్యలోంచి నిష్క్రమించడం ద్వారా కూడా సో ఆ వాక్యూమ్ అనేది క్రియేట్ అయింది. అవును. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీలాంటి వారి వల్ల కూడా ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది అనుకోవచ్చా? ఆల్రెడీ గ్యాప్ను ఫిల్ చేస్తున్నారండి చాలామంది. భవిష్యత్తు ఏదైనా గ్యాప్ వస్తే నా బోటి వాడి వల్ల ఫిల్ అవుతుందని నేను ఆశపడాలి. ఇప్పుడు గ్యాప్ లేదనే అంటాను నేను. ఎందుకంటే అందరూ ఫిల్ చేస్తూ వచ్చారు ఎవరి స్థాయిలో వాళ్ళు. సార్ రంగస్థల నేపథ్యం కాకుండా అద్భుతంగా సినిమాల్లో పాత్రలను చేస్తున్న కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి రంగస్థలం ఏం లేదే, నేపథ్యం లేకుండానే చాలామంది ఉన్నారు. ఓకే, భవిష్యత్తు అటువంటి అవకాశం నటరాజు నాకు ఇస్తాడు అని మాత్రం ఆశిస్తున్నాను. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ పాత్రలు చేయడానికి ఎక్కువగా మీరు ఇష్టపడతారు? అన్ని మాత్రం చెప్పను. హ్యూమర్ ఇష్టం సార్. హ్యూమర్ చేయించుకునేవాడు ఉంటే కనుక కొంచెం లూజ్ ఇచ్చి వదిలిపెడితే కనుక, అంటే లెంగ్త్ కొంచెం లెంగ్త్ వస్తే ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. 2 నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టం. నెగిటివ్ క్యారెక్టర్స్. ఇష్క్ మూవీలో సో మీరు ఒక పాత్ర చేశారు, కన్నింగ్. అవును. మిషన్ కుడుతూ. అవును. సో ఆ పాత్ర ఎలా అనిపించింది? అది నాకు ఇచ్చింది దర్శకుడు రాజు గారు, ఎస్ఎస్ రాజు, మేము నాగరాజు గారిని పిలుస్తాం. ఆయన ఒక 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత పిలిచి మరీ ఆ సినిమా ఇచ్చారు.
చాలా మంచి వేషం సార్ అది. కరెక్ట్గా ఈ టైంలో పడితే ఇంకేదైనా పేరు వచ్చేదేమో. యా, ఇంకొంచెం ఎర్లీగా పట్టడంతో కొంచెం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ కెరీర్ సాటిస్ఫాక్షన్ దానివల్ల కలగల. ఓకే, అదొక్కడికి బాధ. నైస్. అంటే తర్వాత భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ అంత పెద్ద ప్రొడక్షన్లో పెద్దవారి మధ్య మనం ఒక 50 రోజులు ట్రావెల్ చేయటం, సితారా లాంటి బ్యానర్ వాళ్ళు బాగా చూసుకోవడం, స్వామి త్రివిక్రమ్ గారు లాంటి వారి దగ్గర ఒక చిన్న గుర్తింపు రావడం అనేది అనతి కాలంలో చాలా గొప్ప వరమే అది. నాకు ఇద్దరు బాగా ఇదండి, ఇద్దరు అంటే మహా ఇష్టం. అంటే ఆర్డరు చెబితే మళ్ళీ ఎలా అయినా ఒకటి మొదలు పెట్టాలి, తర్వాత చివరి చెప్పే పేరు ఇదే అవుతుంది. కానీ అటు త్రివిక్రమ్ గారన్నా, అలాగే అనిల్ రావిపూడి గారన్నా, అలాగే మా అబ్బాయి రామ్ గారన్నా అబ్బరాజు, అలాగే సాగర్ చంద్ర గారన్నా, సూర్య బృందా డైరెక్టరు, వీళ్ళందరూ నేను ఏమీ కాకుండానే పెంచిన వాళ్ళు నన్ను. జీవితకాలం ఎవరి ముందు ఎవరు ఎక్కువ అనేది కాదు ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళు. అలాగే నాకు బాగా ఇష్టమైన దర్శకుల్లో శ్రీను వైట్ల గారు సినిమాలు బాగా ఇష్టం. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, లాజిక్ ఇవన్నీ ఏం మాట్లాడటానికి లేదు, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ బాగుంటాయి, బాగా ఎంజాయ్ చేస్తాను. అలాంటి అవకాశాలు వస్తే కనుక బాగుండు అంటే ఆశపడతాం. కానీ మొన్న సంక్రాంతికి వస్తున్న మూవీలో ఇంకొక సీన్ ఉంటే బాగుండు, ఇంకొక సీన్ ఉంటే బాగుండు అని అనిపించిన సందర్భాలు అనేది కూడా ఉన్నాయి సార్. అది ఆ రూపం తెచ్చింది కూడా దర్శకుడేగా. కాబట్టి ఆ క్రెడిట్ కూడా దర్శకులదే. చాలా పేషెన్సీగా ఉంటారు సార్ సెట్లో, ఎక్కడ హడావిడి ఉండదు, చాలా పేషెన్సీగా కన్స్ట్రక్టివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సార్ మీ దగ్గర నుంచి అయితే మీరు అన్నట్టు కూడా ఆ ఫుల్ లెంత్ సో హ్యూమర్ పాత్ర వీఆర్ వెయిటింగ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. అంటే వాస్తవం నాకు ఇంకొకటి ఇది ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి నేను. బృందా వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత అవకాశాలు చాలా వచ్చినాయి, చాలామంది ఇచ్చారు. ఇంక భవిష్యత్తులో చేసేవి తర్వాత ఎట్లాగో తెలుస్తాయి. ఆ వెబ్ సిరీస్ దెబ్బకి నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్, రెండు జరిగినాయి నాకు. ఫస్ట్ డిసడ్వాంటేజ్ గురించి. డిసడ్వాంటేజ్ ఏమనుకున్నారు, వీడు మొత్తానికి మలయాళం బ్యాచ్ లాగుందే, మొత్తం వీడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, ఇక్కడ వాడిని కాదు అనుకున్నారు కొంతమంది. దాంతో నా కోసం ఎవరు ప్రయత్నించరు, ఇతను ఎవరు అనేది ఆలోచించరు. ఓకే, ఉన్నవాళ్ళు మన వాళ్ళతో చూసుకుందాంలే అనుకుంటారు. అడ్వాంటేజ్ ఏంటి, నేను తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి మరి నిన్ను ఆ షేడ్లో చూడలేదు అసలు, మేము ఎప్పుడు యారగెన్స్ గాను నెగిటివ్ రోల్లో చూడలేదు, చాలా బాగా చేసేవారు, యాటిట్యూడ్ చూపించడం కానీ బాగా చేసేవారు. దర్శకుడు పుణ్యం, ఆయన చేయించుకున్నాడు, మనదేం లేదన్నా నేను. నాకు అదొక్కటి కొంచెం బాధ వేసింది. అంటే నేను తెలుగు నటుడిని పూర్తిగా 100% నాకు తెలుగు ఒకటే వచ్చు, దీంట్లో తేడా లేదు. నేను ఏ పరభాషావాడిగా, అది నా రూపం లోపమా, నేను చేయడం లోపమా, అది ఒక్కటి కొంచెం ఫీల్ అయ్యాను అంతే. ఓకే, సో ఇప్పటికైనా ఐ డ్రీమ్ వారి ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను తెలుగు వాడిని, పక్కా తెలుగు గారు, పక్కా తెలుగు. మా విజయ్ గారు పక్కా తెలుగు వారు, అది గుర్తుపెట్టుకోండి డైరెక్టర్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళందరూ. అవకాశం ఉన్నవాళ్ళు మీకు తగ్గట్టుగా నా చేత వేషాలు చేయించుకోవచ్చు. ఓకే, నైస్ సార్. అండ్ తర్వాత ఇప్పుడు మీ దగ్గర నుంచి రాబోతున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఒకటి ఎస్ఎల్బిసి వాళ్ళది ఒకటి చేస్తున్నాను సార్, 2 అక్కినేని అఖిల్ గారిది అన్నపూర్ణ వాళ్ళది ఒకటి చేస్తున్నాను. ఆ అబ్బాయి నందు డైరెక్టర్ పేరు, వినరో భాగ్యం విష్ణు కదా దర్శకుడు. దానికి కూడా అతనే ఇలాగే 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత పిలిచి అన్నయ్య అంటూ చేయించారు. ఇప్పుడు కూడా ఈ సినిమాకి అతనే పిలిచాడు. ఓకే, నాకు తెలియదు తను చేస్తున్నాడని కూడా తెలియదు, అతనే పిలిచి అన్న నాకు ఈ వేషం చేసి పెట్టండి అన్న అని చెప్పారు. ఆ అబ్బాయితో కూడా ట్రావెల్ బాగుంటుంది. ప్రస్తుతం ఈ 2 చేస్తున్నాను. చాయ్ బిస్కెట్ వాళ్ళది సోనీ లీవ్లో టెలికాస్ట్కి రెడీగా ఉంది, డిగ్రీ డేస్ ఇన్ వెబ్ సిరీస్. దేవకట్ట గారిది హిట్ మ్యాన్ వెబ్ సిరీస్ టెలికాస్ట్కి రెడీగా ఉంది. సినిమా ఒకటి ఓం శాంతి శాంతి, ఓం శాంతి శాంతి, తరుణ్ భాస్కర్ గారు వాళ్ళది. హీరో తరుణ్ భాస్కర్ గారు, సంజీవ్ అని కొత్త కూడా డైరెక్టర్. ఈ మొన్న 35 సినిమా వచ్చింది కదా, అవును, ఆ ప్రొడక్షన్ వాళ్ళది. ఓకే, అది సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. అది వాల్తేరు టాకీసా, వాల్తేరు ప్రొడక్షన్స్ ఏదో ఒకటి ఉంటుంది. నైస్ సార్. మీరు ఏజ్ సుమారు 48 అలా ఉంది. 48. సో ఇంత ఫిట్గా సో ఉండడానికి ఫుడ్ ఏంటి, ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఈవెన్ నాన్నగారు కూడా 73, 74, కానీ ఫుడ్గా పరంగా కానీ ఎట్లుంటుంది ఏంటి?
మొదటిది జెనెటిక్గా ఉండాలి. రెండోది ఏదన్నా కొంచెం పొట్ట వచ్చిందంటే మన స్వయంకృతాపరాధం. మూడోది ప్రధానంగా హెల్దీగా ఉండటానికి, గ్లోనెస్ పోకుండా ఉండటానికి కారణం ఏంటంటే ప్రధానంగా రైస్ ఎక్కువ తింటాం. రైస్ 3 పూట్ల అన్నం తింటాం సార్. రైస్ ఎక్కువ ఫ్యాట్ అది ఇది అంటారు సార్. ఏమో తినేవాళ్ళకేమో, నాకు కాదు, నాకు ఇబ్బంది లేదు. ఓకే, హ్యాపీగా 3 పూట్ల అన్నం తింటాను నేను. సో ఒకవేళ షూటింగ్స్కి అలా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ఇబ్బందులు కానీ అట్లా ఏమైనా ఫుడ్ పరంగా వండుకుంటారా? లేదా ఇంటి దగ్గర తీసుకెళ్తాం. వేడిగా తినాలి. ఓకే, పచ్చళ్ళు పొళ్ళు ఎప్పుడు బండిలో ఉంటాయి. అక్కడ అందుబాటులో ఏ వంట ఉంటే ఆ వంట తింటానే సిద్ధం, ఇబ్బంది లేదు. సాధ్యమైనంత వరకు వర్క్ దగ్గర ఫుడ్ కాన్సన్ట్రేషన్ కన్నా ఫుడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఓకే, అది చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో చూపించడం ప్రతాపం. ఏదైనా ఇంట్లో బాగా కుమ్మేస్తారా? రాత్రి 12 అయినా సరే అన్నం తినాల్సిందే. వా, నైస్ సార్. దానికైతే మీ యొక్క నాటక రంగం నుంచి వచ్చిన మీ జర్నీ కానీ, ఆ తర్వాత ఇప్పుడు సినీ రంగంలో కూడా మీరు ముందుకెళ్తున్న విధానం అనేది చూస్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే కొంతమంది ఈవెన్ మా ఇంట్లో మా అమ్మగారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటారు. ఇందాక నేను అడిగాను కదా, కోటా శ్రీనివాసరావు గారు ఇట్లా వీళ్ళందరూ లెజెండ్స్ అందరూ కూడా. సో వాళ్ళ అందరూ కొంచెం రిటైర్ అయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంటే ప్రామినెంట్ రోల్స్ చేసేవాళ్ళు కొంతమంది తగ్గిపోయారు, వాళ్ళు వస్తే బాగుంటుందని. బట్ ఇలా మిమ్మల్ని చూసిన తర్వాత సో ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా మంచి మంచి రోల్స్ చేస్తూ మనందరూ అంటే దక్షిణాది ప్రేక్షకులందరికీ కూడా దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఖచ్చితంగా అండి. రంగస్థల ప్రయాణం ఎప్పుడో 90లో మొదలుపెట్టి ఈ రోజుకి ఈ స్థాయికి వస్తామని ఏ రోజు ఊహించింది కాదు. మన ప్రయాణం మనం చేస్తూ ఉంటే ఆ మలుపులు వచ్చేవి వాటంతట అవే వస్తూ ఉంటాయి. అనవసరమైన టెన్షన్లు పట్టడం కన్నా మన ప్రయాణం మనం చేస్తూ ఉంటే కనుక శిఖరానికి ఏదో ఒక రోజుకు వెళతాం. మాకు గట్టిగా నమ్మకం ఉంది, మాకంటూ ఎక్కడన్నా ఒక లైన్ రాసుకోగలుగుతాం. మా కుటుంబ పరంగా, నాన్న పరంగా కానీ ఇద్దరి పరంగా కానీ రాసుకోగలుగుతామని. ఆ అవకాశం ఇప్పటి వరకు ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము రుణపడే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వామి.